నా కోపం చూసారా? ఏంటి మాస్టర్ ఆ ఫైర్? బీపీ వచ్చి పోతారేమో అనుకున్నా. వామ్మో, వెన్ ఫైర్ ఫైర్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్డ్, ఐఎమ్ ద ఫైర్ అంటున్న నటరాజ్ మాస్టర్. నా కోపం చూసారా మీరు? నటరాజ్ మాస్టర్ ఫైర్ అవ్వడానికి రీజన్ ఉంది, కానీ ఆయన తప్పులు చేయలేదా? మధ్యతరాలు తీసుకుంటారు. సరే, నటరాజ్ మాస్టర్ తప్పులు చేశాడు, వేరే వాళ్ళు తప్పులు చేయలేదా? శ్రీముఖి ఎందుకు కొంతమంది మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేసి కొంతమంది మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయలేదు? జాను బాను వర్సెస్ నటరాజ్ మాస్టర్లో ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్? జాను ఫస్ట్ అటాక్ చేసిందా, నీతు మాస్టర్ ఫస్ట్ అటాక్ చేసిందా? నీతు మాస్టర్ నిజంగానే జానుకి గుబ్బ గుయ్యమనేలా కొట్టిందా? ఫౌల్స్ మధ్యలో గేమ్ ఉందా, గేమ్స్ మధ్యలో ఫౌల్స్ ఉన్నాయా అనేది నాకైతే అర్థం కాలేదు. కళ్యాణ్ ఏంట్రా బాబు, గోడ మీద పిల్లిలాగా అక్కడో మాట ఇక్కడో మాట, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. మహేష్ సాండ్రా వాళ్ళ ప్లాన్ ఒకలా ఉంటే, నూకరాజు ప్లాన్ ఒకలా ఉంటే, వాసంతి కళ్యాణ్ ప్లాన్ ఒకటి ఉంది. నిన్న ఎపిసోడ్లో జరిగిన ఎన్నో విశేషాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ టు ది రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నటరాజ్ మాస్టర్ వామ్మో, ఉగ్ర రూపం, విశ్వరూపం, శివతాండవం, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా తక్కువే. నిన్న టాస్క్ ఏం జరిగిందంటే, ఈ వీక్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో గోల్డెన్ టికెట్ ఎవరైతే గెలుస్తారో ఈ వీక్లో వాళ్ళు డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఒక టాస్క్ పెట్టారు, దాంట్లో మహేష్ సాండ్రా వాళ్ళు సూపర్గా ఆడి జస్ట్ 2.5 minutesలో టాస్క్ కంప్లీట్ చేసి 100 pointsతో వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. దాంతోపాటు వేరే వాళ్ళ దగ్గర నుంచి 30 points తీసుకోవాలంటే వాళ్ళు వాసంతి కళ్యాణ్ దగ్గర తీసుకొని లీడింగ్లో ఉన్నారు. సో పాయింట్స్ వైజ్ మహేష్ సాండ్రా వాళ్ళు టాప్లో ఉన్నారు, బట్ బాండ్ క్రెడిట్స్ వైజ్ వాసంతి కళ్యాణ్ వాళ్ళు హైయెస్ట్లో ఉన్నారు అండ్ వాళ్ళు గోల్డెన్ కపుల్. నిన్న జరిగిన టాస్క్ ఏంటంటే, ఇక్కడ ఒక పార్ట్నర్ స్టిక్కి 2 buckets ఉంటాయి, వాటిని హోల్డ్ చేయాలి. అంటే అది గాల్లో ఉండాలి, హెడ్కి టచ్ అవ్వకూడదు, షోల్డర్కి టచ్ అవ్వకూడదు, హ్యాండ్స్ బెండ్ అయినా పర్లేదు. ఇంకొక పార్ట్నర్ ఏమో అక్కడ పాత్వే ఉంటుంది, సో వాళ్ళకు ఒక కలర్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే అపోనెంట్ బకెట్లో ఫిల్ చేయాలో వాటర్ని, ఆ కలర్ పాత్వే మీద వెళ్ళి అక్కడ ఫిల్ చేయాలి. సో మిగిలిన పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని అక్కడ వేయకుండా స్టాప్ చేయొచ్చు, అక్కడ వాళ్ళనైనా టార్గెట్ చేసి వేయచ్చు. సో ఇది బేసికలీ టాస్క్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 200 points వస్తాయి, అండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా 50 points తీసుకోవచ్చు. వాళ్ళు పెట్టుకోకూడదు అండ్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇది భయ్యా సింపుల్ టాస్క్ సమ్మరీ. ఇక్కడ జరిగిన విశేషాలు మామూలు విశేషాలు కాదు భయ్యా. ఫౌల్స్ మధ్యలో గేమ్ ఉందా, గేమ్స్ మధ్యలో ఫౌల్స్ ఉన్నాయా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎన్ని ఫౌల్స్, ఎన్ని పెనాల్టీస్ నిన్న జరిగాయంటే, కానీ శ్రీముఖి చూస్తూ ఉండిపోయింది. శ్రీముఖి ఏమో కొంతమంది మిస్టేక్స్ చేస్తే పాయింట్అవుట్ చేసింది, కొంతమంది మిస్టేక్స్ అసలు పాయింట్అవుటే చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన వ్యాలిడ్ లెజిటిమేట్ డౌట్ ఏంటి అంటే, గాల్లో పెట్టుకోవాలి అన్నారు. సో అది ఇక్కడ పట్టుకోవాలా, ఎక్కడైనా పట్టుకోవచ్చా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్. ఎందుకంటే చాలామంది కంటెస్టెంట్స్ ఇక్కడ హోల్డ్ చేశారు భయ్య స్టిక్ని, కావాలంటే మీరు స్క్రీన్ షాట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ హోల్డ్ చేశారు, అండ్ కొంతమంది ఏమో ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు ఇంకొంతమంది ఇలానే హోల్డ్ చేశారు, అది కూడా మీరు స్క్రీన్ షాట్లో చూడొచ్చు. సో ఇలా ఇష్టం వచ్చినట్టు హోల్డ్ చేసినప్పుడు శ్రీముఖి ఏమో ఎప్పుడు ఎవరికి చెప్పలేదు మీరు ఇక్కడ హోల్డ్ చేయాలి, ఇక్కడ హోల్డ్ చేయలేదు. కానీ కొంత టైం తర్వాత పైకెత్తండి మాస్టర్, పైకెత్తండి సిద్ధు, పైకెత్తు కళ్యాణ్, పైకెత్తు నూకరా, నాకు ఈ లాజిక్ అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంపై శ్రీముఖి కానీ మేకర్స్ కానీ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే గాల్లో ఉండాలి, హెడ్కి కానీ షోల్డర్కి కానీ టచ్ అవ్వకూడదు అన్నదే రూల్. అది ఎక్కడన్నా ఉండొచ్చు, అంటే ఇక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడన్నా ఉండొచ్చు కదా. మరి అలాంటప్పుడు పైనే ఉండాలి అన్న రూల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అండ్ భాను ఏమో చాలాసార్లు ఇక్కడ పెట్టుకున్నాడు, కానీ నటరాజ్ మాస్టర్ ఆల్మోస్ట్ బకెట్ ఫిల్ అయినప్పుడు ఇక్కడ పెట్టుకుంటే, మాస్టర్ ఇక్కడ పెట్టుకున్నాడు కాబట్టి నేను కూడా ఇక్కడే పెట్టుకుంటాను అని శ్రీముఖి చెప్తే, శ్రీముఖి ఏమంటది, ఆయన అక్కడ పెట్టుకున్నాడు, నువ్వు అక్కడ ఎలా పెట్టుకుంటావు, ఆయన గేమ్ నుంచి ఎలిమినేట్ చేసేసాను, నిన్ను కూడా ఎలిమినేట్ చేయాలా అంటది. అసలు నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే, చాలామంది ఇంతసేపు హోల్డ్ చేసినప్పుడు తీసుకురాలేని పాయింట్ సడన్గా పైన హోల్డ్ చేయాలి అని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. అండ్ భాను అక్కడి నుంచి అంతసేపు హోల్డ్ చేసినప్పుడు వేరే వాళ్ళది ఇక్కడ హోల్డ్ చేయాలని ఎలా పాయింట్అవుట్ చేస్తాడు అన్నది ఫస్ట్ పాయింట్. అండ్ చాలామంది ఇలా హోల్డ్ చేయలేదు, ఇక్కడ ఇంతసేపు హోల్డ్ చేసినప్పుడు శ్రీముఖి ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు? అసలు శ్రీముఖికి రూల్స్ తెలుసా? శ్రీముఖి కరెక్ట్గానే మానిటర్ చేసిందా? శ్రీముఖి మానిటర్గా ఫెయిల్ అయిందా? ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అంతకుముందు చాలాసార్లు టాస్క్లో, అంతకుముందు సోనియా వాళ్ళు హోల్డ్ చేసినప్పుడు ఒకసారి బేబీ టాస్క్లో అక్కడ వాళ్ళని పాయింట్అవుట్ చేయలేదు. కళ్యాణ్ చాలాసేపు ఇలా హోల్డ్ చేశాడు, సిద్ధు చాలాసేపు ఇలా హోల్డ్ చేశాడు, మహేష్ ఇలా హోల్డ్ చేసి అలానే ఓడిపోయాడు, ఆమిర్ ఇలానే హోల్డ్ చేశాడు, భాను ఇలానే హోల్డ్ చేశాడు, నూకరాజు ఇలానే హోల్డ్ చేశాడు, నటరాజ్ మాస్టర్ కూడా ఇలానే హోల్డ్ చేశాడు. మరి కొంతమందికి ఆ రూల్ కొన్ని ప్లేసెస్లో వర్తించినప్పుడు ఇంకా కొంతమందికి ఇంకొన్ని ప్లేసెస్లో ఎందుకు వర్తించలేదు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఫౌల్స్ అందరూ చేశారు, పెనాల్టీస్ అందరూ చేశారు, కానీ ఒకరిని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు?
ఎందుకు ఈ పార్షియాలిటీ, ఎందుకు ఈ బయాస్నెస్? సో నటరాజ్ మాస్టర్ ఫైర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్, నేను చేస్తే ఏమో ఫౌల్, వేరే వాళ్ళు చేస్తే ఏమో స్ట్రాటజీ. ఈ గేమ్లో నేను చేసిందేమో స్ట్రాటజీ కాదు, వేరే వాళ్ళు ప్రతి గేమ్లో చేసేదేమో స్ట్రాటజీ. నాకు ఈ లాజిక్ అర్థం కాలేదని ఉన్నవన్నీ పగలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు భయ్యా. అక్కడ ఉన్న బకెట్లు నిరగొట్టాడు, లోపల ఉన్న సూట్ కేసులు నిరగొట్టాడు. నేను మాస్టర్ది ఫైర్ అవ్వడం గురించి ఏమీ తప్పుపట్టట్లేదు, కానీ మాస్టర్ మిస్టేక్స్ చేయలేదా అంటే మాస్టర్ చాలా మిస్టేక్స్ చేశారు. ఎందుకంటే మాస్టర్ బాడీకి చాలాసేపు బకెట్ టచ్ అయ్యే ఉంది, అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మహేష్ దగ్గరికి వాటర్ వేస్తున్నప్పుడు మహేష్ ఇలా రెసిస్ట్ చేశాడు. అలా రెసిస్ట్ చేసినప్పుడు శ్రీముఖి ఏమంటదంటే, మీ దగ్గరికి ఎవరైనా వాటర్ వేయడానికి వచ్చినప్పుడు మీరు వేయించుకోవాలి, మీకు రెసిస్ట్ చేసే అవకాశం లేదు, ఛాన్స్ లేదు అని చెప్పింది. సో అక్కడ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది, తర్వాత మహేష్ ఆపేశాడు. అలా ఆపేసిన తర్వాత సిద్ధు కూడా అలా చేస్తే, సిద్ధు నీ కూడా చెప్తున్నాను అలా చేయకూడదు అని చెప్పాడు. నటరాజ్ మాస్టర్ ఇలా రెసిస్ట్ చేయకూడదని చెప్పినా కూడా నూకరాజుకు వార్నింగ్ ఇచ్చింది, సిద్ధుకు వార్నింగ్ ఇచ్చింది, మహేష్కి వార్నింగ్ ఇచ్చింది, అయినా కూడా నటరాజ్ మాస్టర్ చేశాడు. ఇది సెకండ్ మిస్టేక్. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే, నటరాజ్ మాస్టర్ది ఇలా పైకెత్తి ఇలా బెండ్ చేస్తున్నప్పుడు హెడ్కి తగిలింది, కానీ మాస్టర్ హెడ్కి తగలలేదు, కింద తగలలేదు కదా అని ఫైర్ అయ్యాడు. సో అది కూడా మిస్టేక్. ఇన్ని మిస్టేకులు చేశాడు కాబట్టే శ్రీముఖి డిస్మిస్ చేసింది. సో మాస్టర్ మిస్టేక్స్ చేయలేదు అని కాదు, మాస్టర్ ఖచ్చితంగా మిస్టేక్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వేరే వాళ్ళు మిస్టేక్స్ చేయలేదా? కళ్యాణ్ది చాలాసేపు బకెట్ టచ్ అయింది, కానీ శ్రీముఖి ఒక 4-5 టైమ్స్ టచ్ అయిన తర్వాత చాలాసేపటి తర్వాత కళ్యాణ్ నీ బకెట్ టచ్ అవుతుంది అని చెప్పింది. ఎందుకంటే లీనియంట్గా ఉన్నారు. కళ్యాణ్ చాలాసార్లు మిస్టేక్స్ చేసినా శ్రీముఖి ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు? ఇది సెకండ్. శ్రీముఖి విషయంలో నాకు నచ్చింది ఇదే. భానుది కూడా బకెట్ టచ్ అయింది, కావాలంటే మీరు స్క్రీన్ షాట్లో చూడండి. నూకరాజు టచ్ అయినప్పుడు మాత్రం పాయింట్అవుట్ చేసింది. అది నాకు అర్థం కానివ్వండి, కొంతమంది టచ్ అయినప్పుడు పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు అందరివి టచ్ అయినప్పుడు ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు, ప్రాపర్గా ఎందుకు రూల్స్ మీరు చెప్పలేదు? సో శ్రీముఖి మానిటర్గా అయితే నా వరకు కంప్లీట్గా డిజాస్టర్. ఒక 3-4 మానిటర్స్ అయితే ఈ టాస్క్లకి ఉండాలి, లేకపోతే ఎవరికో ఒకరికి అన్యాయం జరుగుతుంది అని నాకైతే క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. ఈ టాస్క్లో ఇంకొన్ని గొడవల గురించి, ఇంకొక పెనాల్టీస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వాసంతి శాండ్రాని అటాక్ చేసింది, కానీ రివర్స్లో శాండ్రా వాసంతిని అటాక్ చేసిందని అలిగేషన్ ఇస్తుంది. ఇది ఎక్కడ అన్యాయం? అండ్ అందరూ పొలోమని 130 పాయింట్స్ మహేష్ వాళ్ళకు ఉన్నాయని వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది క్రిస్టల్ క్లియర్. అండ్ వాసంతి వాళ్ళు, సిద్ధు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారా? నూకరాజు వాళ్ళు అండ్ జాను వాళ్ళు కలిసి గ్రూప్ గేమ్ ఆడారా? మా దాంట్లో మీరేయకండి, మీ దాంట్లో మేమేయము అని చెప్పేసి గ్రూప్ గేమ్ ఆడారంట. సో ఇంకా గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు అవతల వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండదు కదా. మరి మీరు ఆడుతుందేమో గ్రూప్ గేమ్, దానికి స్ట్రాటజీలు అని పేరు చెప్పి అవతల వాళ్ళకి అన్యాయం చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఏమన్నా మాటలంటే మాత్రం మీరు తీసుకోలేకపోతున్నారు. జాను బాను వర్సెస్ నటరాజ్ మాస్టర్ నీతు, దీని గురించి వస్తే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాను అటాక్ చేసింది ఎవరిని? నీతు మాస్టర్ని. కానీ ఏమంటుంది? నీతు మాస్టర్ ఫస్ట్ అటాక్ చేసిందని అలిగేషన్ వేసింది. సెకండ్ థింగ్ ఏంటంటే, బాను అంటాడు ఫస్ట్ జాను స్లిప్ అయి వచ్చింది మాస్టర్, నటరాజ్ మాస్టర్ దాంట్లో వేయాలనుకోలేదు, స్లిప్ అయి వచ్చింది, అయినా జాను వేసింది, తర్వాత మీరు నా దాంట్లో వేశారు కదా, బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాను స్లిప్ అయి రాలేదు. నేను 1కి 100 సార్లు ఎపిసోడ్ చూసా. అక్కడికి బాను కరెక్ట్ అనుకుందాం. నటరాజ్ మాస్టర్ దాంట్లో స్లిప్ అయ్యి ఫస్ట్ టైం జాను వేసింది, మళ్ళీ సెకండ్ టైం స్లిప్ అవ్వకుండా నార్మల్గానే వచ్చేసింది. అప్పటికి నీతు మాస్టర్ మహేష్ దాంట్లోనే వేస్తుంది, అంతలోపలే జాను నటరాజ్ మాస్టర్ దాంట్లో 2 టైమ్స్ వేసింది. నేనేమంటానంటే, జాను చేసింది కరెక్టా రాంగా అన్నది కాదు, అది స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ ప్రకారం మేము వేసామని ఒప్పుకుంటే తప్పేం లేదు కదా, ఫ్లిప్పులు ఎందుకు? ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, జాను బాను వాళ్ళతో ఫస్ట్ ఒక మాట చెప్పారు, తర్వాత ఇంకో మాట చెప్పారు, తర్వాత ఇంకొక మాట చెప్పారు. అదేంటంటే, ఫస్ట్ బాను ఏమంటాడు, జాను స్లిప్ అయి వచ్చి నటరాజ్ మాస్టర్ దాంట్లో వేసింది, కావాలని వేయలేదని ఫస్ట్ చెప్తాడు. తర్వాత సెకండ్ ఏం చెప్తాడు, అవును మాస్టర్ వేసింది, ఇప్పుడు ఏంటి, తర్వాత మీరు నా దాంట్లో వేశారు కదా, తప్పేం లేదు కదా, ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద గేమ్ అన్నాడు. థర్డ్ ఏమన్నాడు, అవును మాస్టర్ ఇది స్ట్రాటజీ అవ్వచ్చేమో, తప్పేముంది, మీకేం మాట ఇవ్వలేదు కదా, మాట ఇస్తే చెప్పండి, తల ఊపింది, జస్ట్ తల ఊపితే మాట ఇచ్చినట్ట, మీకేం మాట ఇచ్చిందా మీ దాంట్లో వేయమని చెప్పి, అప్పుడు చెప్పండి అంటాడు. అండ్ జాను ఏమంటది, నేను వేస్తాను అనలేదు, వేయలేను అనలేదు, సైలెంట్గా ఉన్నాను, మేబీ సైలెంట్గా ఉండడమే నా గేమ్ ఏమో అని చెప్పింది. ఇలా ఎన్నిసార్లు వాళ్ళు మాటలు మార్చారు. నేనేమంటున్నా అంటే, స్ట్రాటజీ వైజ్, గేమ్ వైజ్ జాను వాళ్ళు ఆడింది కరెక్ట్, బట్ ఎథికల్గా కరెక్ట్ కాదు వాళ్ళ మనసులకు తెలియాలి. ఎందుకంటే ముందొక మాట చెప్పి తర్వాత ఒకటి చేస్తే జనాలు కొంతమంది నమ్మేస్తారు. సో ఆ నమ్మకంలో నీతు మాస్టర్ ఏమనుకుంది, అరే జాను వాళ్ళు వేయరు కదా, అందుకే వేయకూడదేమో అనుకుంది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, తను వెయ్యను అని చెప్పి వేసింది, అక్కడ నీతు మాస్టర్కి కాలింది. సో ఇక్కడ నీతు మాస్టర్ ఇంకొక అలిగేషన్ జాను మీద ఏం వేసిందంటే, నువ్వు ఒక్కటే వేసావు ఓకే, కానీ నువ్వు వాసంతి వాళ్ళకు కూడా చెప్పి మ్యానిపులేట్ చేసావు, ఎందుకు చేసావు, అది ఎందుకు, నువ్వు వేసింటే ఓకే,
వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేసావు, నువ్వు మ్యానిపులేటర్, నువ్వు కన్నింగ్. ఫస్ట్ టైం మాస్టర్కి వేసావు, నాకు చెప్పావు వేయను అని చెప్పి కూడా, సో లైఫ్ లాంగ్ ఆ గ్రడ్జ్ క్యారీ చేస్తా. సో ఇలాంటి వర్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతు మాస్టర్ గారు చెప్పారు. నీతు మాస్టర్ వర్డ్స్ లూజ్ అవ్వడం చాలా చాలా తప్పు. ఎందుకంటే గేమ్ ఇస్ గేమ్, స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉండాలి. ఓడిపోతే ఏది పడితే అది అనకూడదు. ఓకే వాళ్ళు తప్పు చేశారు, సరే ఓకే, కానీ దానికి కర్మ అన్నారు, ఏదేదో మాట్లాడినారు, చాలా పెద్ద గొడవ అయింది. వాళ్ళు ఏమన్నారంటే నటరాజ్ మాస్టర్ ఇంకా ఫైర్ అయిపోయి లోపల ఇంకా వాటిని వీటిని కొట్టేస్తూ, అమ్మో చాలా పెద్ద రచ్చ అయింది భయ్యా, సూట్ కేసులు కొట్టేశాడు, మాకు అన్యాయం జరుగుతోంది, నా ఫైర్ ఏంటో చూస్తారు మీరు, నాకు అన్యాయం చేశారు, నేను ఆడితే స్ట్రాటజీని ఫౌల్స్ అంటారా, వేరే వాళ్ళు ఆడితే స్ట్రాటజీస్ అంటారా, అన్నీ ఎక్స్పోజ్ చేస్తాను, మొత్తం బయట పెడతాను, నాకు అన్యాయం జరిగి నీ అన్ఫేర్ షోలో ఉండను అని మొత్తం పగలు కొట్టేసి బకెట్ పగలు కొట్టేసి అంత లోపలికి వెళ్తాడు. కానీ నీతు మాస్టర్ లోపలికి వెళ్ళి, నాన్న ప్లీజ్ నాన్న కూల్ అవు నాన్న, ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, మనం ఎందుకు ఇక్కడ ఉంది, ఆడుదాం, కప్పు గెలుద్దాం, నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, ఒకవేళ వెళ్ళిపోదాం అనుకుంటే మొన్ననే వెళ్ళిపోవాలి, ఇప్పుడు కూర్చోకూడదు అని చాలాసేపు అండి. నిజంగా నటరాజ్ మాస్టర్ ఫైర్ అయితే నీతు మాస్టర్ వాటర్, ఆ ఫైర్ని ఆర్పి నీతు మాస్టర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దండం పెట్టాలి. ఆవిడ జాను వాళ్ళకి చేసింది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే నటరాజ్ మాస్టర్ నీదైతే ఆపారు, వామ్మో నిజంగా అండి నీతు మాస్టర్ పేషెన్స్కి దేశీ దండం పెట్టాలండి. ఆవిడ కనుక లేకపోయింటే నటరాజ్ మాస్టర్ ఏం చేసేవాడో, దేన్ని పగలగొట్టేవాడో, ఎలాంటివి చేసేవాడో అసలు ఊహించుకోలేకపోయాము. అండ్ ఎడిటింగ్లో ఎత్తలేపారో నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఎడిటెడ్ షో కదా, లైవ్లో ఇంకెన్ని పగలగొట్టాడో, ఎన్ని అరాచకాలు సృష్టించాడో మాస్టర్ నాకు తెలియదు, కానీ చాలా 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 ఫైర్ అయ్యారు. నీతు మాస్టర్ అన్ని కరెక్ట్గా చేశారు, కానీ వర్డ్స్ లూజ్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే జాను వాళ్ళ అలిగేషన్ ఏంటి, నీతు మాస్టర్ ఎన్నైనా వేసుకోండి, మనం వేసాము, వాళ్ళు కూడా వేశారు, ఓకే అది గేమ్, నేను 10 వేస్తే వాళ్ళు 100 వేయని ప్రాబ్లం కాదు, బట్ ఫిజికల్ అయ్యారు, నా గూబ మీద కొట్టారు, నా చెవు గుయ్యి అన్నది, తను ఫిజికల్ అవ్వడం తప్పు అన్నారు. కానీ మీరు ఎపిసోడ్స్లో క్లియర్గా చూస్తే జానుయే ఫస్ట్ నీతు మాస్టర్ని అటాక్ చేసింది, జానుయే ఫస్ట్ నీతు మాస్టర్ని తోసింది, జానుయే ఫస్ట్ నీతు మాస్టర్ని జగ్లో వాటర్ని పడేసింది. సో ఇవన్నీ చేయగా నీతు మాస్టర్ కూడా ఆటోమేటిక్గా చేశారు. అండ్ నీతు మాస్టర్ కావాలని అయితే కొట్టలేదు. మీరు చూస్తే నీతు మాస్టర్ ముందుకు వెళ్తూ ఉంటారు, అండ్ ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ బ్లాక్ ఉంటుంది, వెనకాల జాను ఉంటుంది. సో ముందుకు వెళ్ళట్లేదు, అండ్ వెనకాల జాను ఉంది, జాను ఎలాగో వాళ్ళ దాంట్లో వేస్తుంది కాబట్టి ఈ ఆమ్తో ఏదైతే ఉందో దీంతో ఇలా అంటది. అప్పుడు జాను ఇలా వంగినప్పుడు ఇలా అన్నప్పుడు ఆ చెవికి ఇక్కడ తగులుతుంది, అక్కడ హెల్మెట్ ఉన్నప్పుడు తగులుతుంది, కానీ అక్కడ కావాలని ఓవర్ రియాక్ట్ అయ్యారేమో నాకైతే అనిపించింది. అలానే ఇప్పుడు సరే నీతు మాస్టర్ ఫిజికల్ అయ్యారు, నీతు మాస్టర్ తప్పు అందాం అనుకుందాం, ఓకే నీతు మాస్టర్ తప్పు, కానీ వాసంతి సాండ్రాని అటాక్ చేసింది, సోనియా సాండ్రా మీద అటాక్ చేసింది, అభిమానిక ఆసియా వీళ్ళు అటాక్ చేసుకున్నారు ఫిజికల్గా, అందరూ తోసుకున్నారు. మరి ఎందుకు ఫిజికల్ అని మాట్లాడుకుంటారు? ఇప్పుడు మీరేమో పద్ధతిగా అసలు ఏ శుద్ధ పూసల్లాగా ఎవరిని ఏం హాని చేయకుండా పక్కోళ్ళు మిమ్మల్ని అటాక్ చేసి మీరు మీ గేమ్ ఆడితే వాళ్ళు మమ్మల్ని ఫిజికల్గా అటాక్ చేశారు, అది తప్పు అంటే నేను 100% అగ్రీ చేస్తాను. కానీ అక్కడ ఆడిన వాళ్ళలో ఎవరైనా ఒకళ్ళు వీళ్ళని ఫిజికల్గా టచ్ చేయలేదు, తోయలేదు అని ఎవరన్నా ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కెమెరాలు ఉన్నాయి కదా, మీకు కూడా తెలుసు కదా కెమెరాలు ఉన్నాయని, మరి ఫిజికల్ అవ్వడం తప్పు అంటది ఏంటి? అండ్ అభిమానిక ఆసియా మొహం మీద వాటర్ పోసింది అంటది, మరి అభిమానిక ఆసియాని ఆపడంలో తను కూడా ఫిజికల్ అయింది కదా. గేమ్ అయిపోయిన తర్వాత వాసంతి సోనియాతో అంటది, సాండ్రా చాలా అటాక్ చేసింది అబ్బా నన్ను అంటే, సోనియా రే వాళ్ళు ఎందుకు స్పోర్టివ్ స్పిరిట్తో లేరబ్బా, స్పోర్టివ్గా తీసుకోవట్లేదు. నాకైతే ఒక 2 నిమిషాలు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. మీరిద్దరేమో కలిసి ఆడతారు, అండ్ మీరిద్దరేమో సాండ్రాని అటాక్ చేశారు, సాండ్రా తిరిగి అటాక్ చేస్తే మీరు సాండ్రా మీద ఇన్ని అలిగేషన్స్ వేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. ఒకటబ్బా, ఫస్ట్ అయితే అందరూ మహేష్ దాంట్లో పోసారు, తర్వాత అందరూ ఆమెర్ దాంట్లో పోసారు, అండ్ జాను ఏమో కంటిన్యూస్గా నటరాజ్ మాస్టర్ దాంట్లో పోసింది, నీతు గారు జాను పోసిందని కంటిన్యూస్గా భాను గారు దాంట్లో పోసారు, సోనియా ఆసియా ఏమో కంటిన్యూస్గా ఆమెర్ దాంట్లో పోసారు, అండ్ సోనియా కంటిన్యూస్గా నూకరాజ్ దాంట్లో కూడా పోసింది, అండ్ ఆసియా ఏమో కంటిన్యూస్గా ఆమెర్ దాంట్లో పోసింది. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాను వెళ్ళి సిద్ధు దాంట్లో పోస్తుంది, కానీ లాస్ట్లో భాను చెప్పిన డైలాగ్ నాకు కామెడీగా అనిపించింది. జానుతో, నాన్న సోనియా నా దాంట్లో పోసింది, పోయి సిద్ధు దాంట్లో పోయాను. ఫస్ట్ మీ ఆవిడే కదండి పోసింది, మరి వేరే వాళ్ళని అంటారేంటి? నేనేమంటున్నా అంటే గేమ్ వైజ్ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫిజికల్ వెళ్ళారు. సో ఫిజికల్గా అవ్వడం గురించి మాట్లాడుకుంటే ఈ గేమ్లో అందరూ చేసింది తప్పే. లేదు ఫిజికల్ అవ్వడం తప్పు కాదు, ఎవడి ఆట వాళ్ళది అనుకుంటే ఎవరిది తప్పు కాదు. నీతు గారు అయితే ఒకరిని నమ్మేశారు క్లియర్గా, అండ్ నమ్మడం వల్ల ఓడిపోయారు. అండ్ వీళ్ళకి ఏంటంటే నీతు గారే చెప్తారు, నేను ఆసియా మోసపోయాను, మేము గుడ్డిగా గంగిరెద్దుల్లాగా నమ్మేశాము, దానివల్ల మేము ఓడిపోయామని. ఇక్కడ ఒక్కొక్కరు స్ట్రాటజీ గేమ్ తర్వాత ఏమి మాట్లాడుకున్నారు అనేది మాట్లాడుకుంటే ఇది హైలైట్ భయ్యా.
మహేష్ సాండ్రా వాళ్ళు ఏమంటారంటే అందరితో, ఎస్పెషలీ నీతు మాస్టర్ అండ్ ఆసియా వాళ్ళతో ఏమంటారంటే, మీ టార్గెట్స్ ఎవరు ఉండాలి, కళ్యాణ్, భాను అండ్ మీరు ముగ్గురు మా పైన ఉన్నారు. సో మా టార్గెట్ ఎవరు, మీ ముగ్గురు. సో మీ టార్గెట్స్ ఎవరు ఉండాలి, మీ పైన ఉండవాలి. కానీ మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, కింద ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అంటే మమ్మల్ని, అంటే వాళ్ళు ఏ పాయింట్ మాట్లాడుతున్నారు అంటే బాండ్ క్రెడిట్స్లో గురించి మాట్లాడుతున్నారు. సో మహేష్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, పాయింట్స్ వైజ్ మేము టాప్లో ఉన్నాం, 130 పాయింట్స్ ఉన్నాయి, మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, ఓకే. కానీ ఈ బాండ్ క్రెడిట్స్ కాదు కదా, ఫైనలీ బాండ్ క్రెడిట్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా. రేపు పొద్దున ఏమవుతుందో ఎవరికి తెలియదు. అందరూ పాయింట్స్ వైజ్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కానీ బాండ్ క్రెడిట్స్ వైజ్ చూసుకుంటే కళ్యాణ్ ఎక్కడో టాప్లో ఉన్నాడు. మీరు మమ్మల్ని లాగితే మేము కింద ఉన్నాం, ఆల్రెడీ కింద ఉన్నాం. బ్యాలెన్స్ అవ్వదు, వాళ్ళు టాప్లో వెళ్ళి కూర్చుంటారు. గేమ్లో బ్యాలెన్స్ అవ్వాలంటే, గేమ్లో బ్యాలెన్స్ ఉండాలంటే బాండ్ క్రెడిట్స్ ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయాలి, కానీ మీరు ఎందుకు వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు? సో మహేష్ ఏమంటాడంటే, సాండ్రా, నీతు మాస్టర్ అండ్ ఆసియా ముగ్గురు కలిసి కళ్యాణ్ దాంట్లో పోసింటే నాది కళ్యాణ్ టగ్ ఆఫ్ వార్ జరిగేది. అప్పుడు ఆ టగ్ ఆఫ్ వార్లో నేను గెలిచే వాళ్ళం, నూకరాజుది మాస్టర్ది ఎవరు టచ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు అండ్ ఎక్కువ బాండ్ క్రెడిట్స్ వచ్చేవి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించలేదు అని మహేష్ సాండ్రా వాళ్ళు చాలామందికి చెప్తారు. సో బేసికలీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, మీ పైన ఎవరైతే ఉన్నారో బాండ్ క్రెడిట్స్ వాళ్ళని టార్గెట్ చేయండి, అప్పుడు గేమ్లో బ్యాలెన్స్ ఉంటుంది. అది కరెక్ట్ గేమ్, మీరు రాంగ్ ఆడుతున్నారని ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. ఇది మహేష్ సాండ్రా వాళ్ళ స్ట్రాటజీ. నూకరాజు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, మీ పైన వాళ్ళని కాదు, మీ కిందున్న వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు మీ దగ్గరికి రీచ్ అవ్వలేరు, మీరు టాప్లోనే ఉంటారు, ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీ కిందున్న వాళ్ళు పైకి రాలేరు అన్నది నూకరాజు స్ట్రాటజీ. ఇది అక్కడ షేర్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ వచ్చి సిద్ధు వాళ్ళతో చెప్తూ ఉంటాడు, సో నూకరాజు చూడరా, మీ దగ్గర పాయింట్స్ తీసుకోమంటున్నాడు, ఎందుకంటే మీరు పైకి రాలేరు, మా కాంపిటేటివ్గా ఉండలేరు అని చెప్తున్నాడు. అంటే అప్పుడు సిద్ధు సోనియా వల్ల కాలుతుంది, అంటే ఎవరన్నా పైన ఉన్న వాళ్ళని టార్గెట్ చేయమంటాడు, మమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుందిరా, అయినా మనం గెలవాలి, ఎలా గెలవాలి అన్న స్ట్రాటజీ మనం వేసుకోవాలి, కానీ పక్కోళ్ళని తొక్కేయాలన్న స్ట్రాటజీ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు అని సిద్ధు సోనియా వాళ్ళు ఫుల్ ఫైర్ అవుతారు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ సిద్ధు సోనియా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు అరే నాన్న మనం మన ఆట ఆడుకుందాం, ఎవరి జోలికి వెళ్ళొద్దు, అది ఇది అంటున్నారు. కానీ బట్ సిద్ధు సోనియా వాళ్ళు ఏంటి, ఆల్రెడీ వాసంతి కళ్యాణ్ వాళ్ళతో కలిసి ఇండైరెక్ట్గా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అండ్ జాను బాను వాళ్ళు నూకరాజు ఆసియాతో కలిసి గ్రూప్ గేమ్ ఇండైరెక్ట్గా కలిసి ఆడుతున్నారు. ఇక్కడ సపరేట్గా ఆడుతుంది ఎవరు, నటరాజ్ మాస్టర్, ఇక్కడ సపరేట్గా ఆడుతుంది ఎవరు, నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్, ఆమీర్, అభిమానిక అండ్ మహేష్ సాండ్రాని అయితే కంప్లీట్గా టార్గెట్ చేశారు. అండ్ సాండ్రా వాళ్ళు నిజంగా భయ్యా ఈ షోలో ఎవరికైనా కొద్దిగా బుర్ర ఉందంటే వాళ్ళకే భయ్యా, వాళ్ళని ఏదో తక్కువ అంచనా వేసాం, కానీ వాళ్ళు చెప్తున్న ప్రతి పాయింట్ వ్యాలిడ్గా ఉంది, వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి లాజికల్గా ఉంది. మిగతా వాళ్ళలో ఐదర్ వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఐదర్ బ్రెయిన్ పని చేయట్లేదు, వాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, కొంతమంది కొన్నిటి మీదే ఫోకస్ చేస్తున్నారు, వీళ్ళైతే ఈగల్స్ ఐలో మొత్తం ఆలోచిస్తున్నారు. అండ్ మళ్ళీ నటరాజ్ మాస్టర్, నీతు అండ్ జాను బాను వాళ్ళ గురించి వస్తే, ఫస్ట్ నీతు మాస్టర్ వెళ్ళి బానుతో మాట్లాడుతుంది. అదేంటంటే, మీ ఆవిడ వచ్చి నాకు చెప్పింది, మాస్టర్ నేను మీ దాంట్లో వేయను, మీరు నా దాంట్లో వేయకండి అంటే, అప్పుడు జాను అంటది, నేను మీకు మాట ఇచ్చానా, నేను నా నోటితో చెప్పానా, చెప్పలేదు కదా, మరి మీరు ఎలా అనుకున్నారు అంటే, తల ఊపావు కదా అంటే, మాస్టర్ మాట ఇచ్చానా, మీకు మాట ఇవ్వలేదు కదా, మరి మాట ఇవ్వలేనప్పుడు అయిపోయింది, ఇంకెందుకు మాట్లాడతారు, అది ఇది అంటాడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది అక్కడ మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, కనుసైగులతో ఇట్లా అంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, అవునేమో వెయ్యదేమో అనుకుంటారు. ఇక్కడ జానుది తప్పు అని నేను చెప్పను, కానీ నీతు మాస్టర్ జాను నమ్మడం, నీతు మాస్టర్దే తప్పు అంటాను. అదే సేమ్ నటరాజ్ మాస్టర్ కూడా చెప్తారు, అది వాళ్ళ స్ట్రాటజీ అమ్మా, నువ్వు అమాయకురాలు, ఇక్కడ ఎవరిని నమ్మకూడదు, నమ్మకం అనే స్పెల్లింగ్ కూడా ఎవరికి ఇక్కడ రాదు అంటాడు. ఇంకా కళ్యాణ్ అయితే గోడ మీద పిల్లి భయ్యా. ఇప్పుడు స్టార్టింగ్లో సోనియా వాళ్ళతో ఏమంటాడు, నేను సోనియా, అభి అండ్ జాను దగ్గరికి అసలు వెళ్ళను, ఎందుకంటే పర్సనల్ కనెక్షన్ ఉంది, మీ ముగ్గురు దగ్గరికి ఎప్పటికీ వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను, అందుకే ఈ గేమ్లో కూడా వాసంతి వెళ్ళలేదు అని చెప్పింది. అండ్ మాస్టర్ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, మాస్టర్ నేను వసుకి క్లియర్ కట్గా చెప్పాను, అసలు మాస్టర్ దగ్గరికి వెళ్ళకు అని ఎన్నిసార్లు చెప్పాను, అసలు వెళ్ళలేదు మాస్టర్, మీ దగ్గరికి రాలేదు. అండ్ ఆ ఒకసారి కూడా వచ్చిందంటే, ఆ ఒకసారి జాను వల్ల మ్యానిపులేట్ అయింది కదా అంటే, అవును బేసికలీ ఏమైందంటే మాస్టర్, వసు అక్కడ వెళ్ళి వస్తున్నప్పుడు జాను అన్నదంట మాస్టర్ అని. అప్పుడు వసు ఏమనుకుంటుందంట, నీతు మాస్టర్ నా దాంట్లో వేసారేమో అనుకొని వచ్చి పొరపాట్లు మీ దగ్గర వేసింది మాస్టర్, లేకపోతే అసలు వేసేది కాదు అని. సో ఇక్కడ నీతు మాస్టర్ మళ్ళీ ఏమంటుంది, సో జాను మ్యానిపులేట్ చేసింది కదా, తను మ్యానిపులేటర్. ఇక్కడ నీతు మాస్టర్ జానుని ఎన్ని మాట్లాడినదంటే, మ్యానిపులేటర్ అన్నది, కన్నింగ్ అన్నది, ద్రోహి అన్నది, లైఫ్ లాంగ్ గ్రడ్జ్ క్యారీ చేస్తా అని చెప్పింది. అండ్ ఇప్పుడు కర్మ అండ్ స్పోర్టివ్ స్పిరిట్ ఈ రెండింటి మీద కూడా పెద్ద గొడవైంది. అదేంటంటే, ఇక్కడ నటరాజ్ మాస్టర్ వాళ్ళు నీతు మాస్టర్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, నాన్న నువ్వు ఆగిపో, నా కర్మ అనేది ఉంది చూసావా, నీది పడిపోయిన వెంటనే
నేను ఎవరైతే ఓడించాలనుకున్నారో వాళ్ళది పడిపోయింది, కర్మ ఈజ్ బ్యాక్, కర్మ ఉంది నాన్న అంటే ఇప్పుడు జాను ఫైర్ అవుతుంది. ఏంటి మాస్టర్ కర్మ అంటున్నారు అప్పటి నుంచి అంటే, మీ గురించి మాట్లాడట్లేదు, మీరు రెచ్చిపోతున్నారు, మీ గురించి మాట్లాడట్లేదు కదా అని అక్కడ చిన్న గొడవ అయింది. తర్వాత వాళ్ళు మినిమం స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి, మినిమం కామన్ సెన్స్ ఉండాలి, లైఫ్ లాంగ్ గ్రడ్జ్ ఏంటి, అసలు ప్రతిదానికి ఏదేదో మాట్లాడతారు, మాటలు పడిస్తుంటే మేము తీసుకోవడానికి ఊరికే ఉన్నామా ఇక్కడ అని అంటుంటే, అప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే, ఎవరైతే మమ్మల్ని కర్మ అన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, మీరెందుకు రెచ్చిపోతున్నారు మాస్టర్ అని అక్కడ కొద్దిగా ఫైర్ అయిపోద్ది. అండ్ ఆ ఇష్యూ అయితే ఇంకా అది గొడవ కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఏమవుతుందో అనేది ఎపిసోడ్లో చూడాలి. మహేష్ అండ్ వాళ్ళ పాయింట్ ఏంటంటే, బాండ్ క్రెడిట్స్ హైయెస్ట్ ఉన్న వాళ్ళ మీద టార్గెట్ చేయండి అని. వాసంతి వాళ్ళు ఏమంటారు, మేము కష్టపడి బాండ్ క్రెడిట్స్ తెచ్చుకున్నాం, అయినా ఈ వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఈ వీక్ పాయింట్స్ బేస్డ్ మీదే టికెట్ ఫినాలే వస్తుంది అని. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, ఈ పాయింట్స్ ఫైనల్ కాదు కదా, ఈ పాయింట్స్ బేస్ చేసుకొని బాండ్ క్రెడిట్స్ వస్తాయి, వాళ్ళు టికెట్ ఫినాలే గెలుస్తారు. సో యాక్చువల్లీ మహేష్ అండ్ సాండ్రా ఈ పాయింట్లోకి అయితే కరెక్ట్. అండ్ వాసంతి అండ్ కళ్యాణ్ గొడవ కూడా ఈ వీక్ చాలా పెద్దగా అయిపోయింది భయ్య, అది ఇంకా ముందు ముదిరిపోతుంది అని అప్డేట్స్ అయితే వచ్చాయి. బేసికలీ వాసంతి పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ వాళ్ళు ఓడిపోయినందుకు వాసంతిని బ్లేమ్ చేస్తున్నాడేమో అని. బట్ కళ్యాణ్ పాయింట్ ఏంటి అంటే, అక్కడ ఫస్ట్ నలుగురిని పంపించాం, తర్వాత మనం ముగ్గురం వెళ్ళాం, కానీ నువ్వు డెసిషన్ తీసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వట్లేదు, నువ్వే డిసైడ్ చేసేస్తున్నావు. మనకి గోల్డెన్ బ్యాడ్జ్ పవర్ ఉంది, మనకు అథారిటీ ఉంది, నిన్నేమీ బ్లేమ్ చేయట్లేదు. మనం ముందుకు వెళ్ళాలంటే డెసిషన్ అనేది కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి. ఆ డెసిషన్లో నాకు పవర్ ఇవ్వు, ఆ డెసిషన్ నన్ను చెప్పనివ్వు, లేకపోతే మనం వెళ్ళలేము, ఇట్లనే గొడవ పడుతూ ఉంటామని. సో వాళ్ళకి యాక్చువల్లీ 3 days నుంచి గొడవ అవుతూనే ఉంది, నిన్న కూడా కంటిన్యూ అయింది, ఇంకా ముదురుతుంది అని సమాచారం వస్తుంది. నాకైతే కళ్యాణ్ మాత్రం గోడ మీద పిల్లిలాగా అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్తున్నాడు. అండ్ భాను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంట్రా బాబు, మహేష్ చెప్పిన పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ చాలా బాగా ఆడాడు, కళ్యాణ్ నిజంగా తోపు ఆడాడు, కానీ కళ్యాణ్ అక్కడెక్కడో ఉన్నాడు. కానీ కళ్యాణ్ని టార్గెట్ చేయకుండా, బాండ్ క్రెడిట్స్ మీద ఫోకస్ చేయకుండా మీరు కనుక మమ్మల్ని టార్గెట్ చేశారో, లేకపోతే మీ ఆట మీరు ఆడుకున్నారో, కళ్యాణ్ ఎక్కడికో వెళ్ళిపోతాడు, బ్యాలెన్సింగ్ ఉండదు. అండ్ సిద్ధు సోనియా వాళ్ళతో కూడా ఏమంటాడంటే, నేను నిజంగా నాది పడిపోయినప్పుడు మీరు టాప్లో ఉండాలి, మీరు గెలవాలనుకున్నాను, ఎందుకంటే మీరు చాలా లీస్ట్లో ఉన్నారు, మీరు గెలిస్తే మీరు టాప్కి వస్తారు, బాండ్ క్రెడిట్స్లో గేమ్ బ్యాలెన్స్ అవుతుంది, అందరికీ ఈ పాయింట్ అర్థం కావట్లేదు అన్న పాయింట్ చెప్తాడు. సో బయటకు వెళ్ళినప్పుడు జాను అడుగుతుంది భానుని, వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఉన్నప్పుడు. అప్పుడు ఏమంటున్నాడు మహేష్ అన్న అంటే, ఏమనట్లేదు, వాసంతి కళ్యాణ్ వాళ్ళని టార్గెట్ చేయండి, వాళ్ళకి ఎక్కువ బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి కదా అన్నట్టు చెప్పాడు. ఏమో అన్న ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు మాట్లాడాను అంటే, అప్పుడు అక్కడ ఆయన చెప్పింది బాగా ఆడాడు అన్న పాయింట్ ఎందుకు చెప్పలేదు అంటే, మేబీ ఎడిటింగ్లో తీస్తారు ఏమో, కానీ అప్పుడు కళ్యాణ్ వాళ్ళు ఫీల్ అవుతారు మేము ఇంత కష్టపడి ఆడినప్పుడు అని. మాస్టర్ ఇక్కడ కొంతమంది ఎట్లున్నారంటే, ఈ వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేయట్లేదు మాస్టర్, బాండ్ క్రెడిట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, సో మీరైతే ఖచ్చితంగా బాండ్ క్రెడిట్స్ మీద కాదు, ఈ వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి అని అంటాడు. అండ్ కళ్యాణ్ ఏమో సిద్ధు సోనియా వాళ్ళ దగ్గర ఒక మాట అంటాడు, అమ్మో మాస్టర్ దగ్గరికి నేను పాయింట్స్ తీసుకోమని చెప్తున్నాడు నూకరాజు, నేను ఎట్లా తీసుకుంటానే, మాస్టర్ నన్ను చంపేడా, మాస్టర్ నన్ను బతకనిస్తాడా, దీంతో కొడతాడు. అది ఫన్నీగా చెప్పిన కళ్యాణ్తో ఈ ప్రాబ్లం ఏంటంటే, ఒక కన్సిస్టెన్సీ లేదు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఎక్కడ పడితే అక్కడ ఒక మాట చెప్పేస్తున్నాడు. సో ఐ డింట్ లైక్ దట్ యాటిట్యూడ్ ఇన్ కళ్యాణ్, అబ్సల్యూట్లీ రాంగ్ అని నాకైతే అనిపించింది. జాను బాను అండ్ నటాజ్ మాస్టర్ అండ్ నీతులో వీళ్ళలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని నన్ను అడిగితే, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప విలన్లు హీరోలు లేరి నాటకంలో అని ఒక పెద్ద ఆయన ఒక మూవీలో చెప్తాడు. సో ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది. ఇక్కడ స్ట్రాటజీస్ అంటారో ఏమంటారో తెలీదు, ఇక్కడ ఎవడి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరినైనా నమ్మితే అది మీ తప్పు అని నేను అంటాను. నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వాళ్ళు చేసింది ఏంటంటే, ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం రాంగ్. అండ్ వాళ్ళు ఫౌల్స్ చేశారు, అది ఫౌల్స్ చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, స్పోర్టివ్ స్పిరిట్ లేకపోవడం, అండ్ వర్డ్స్ లూజ్ అవ్వడం చాలా చాలా తప్పు, దానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. అండ్ వాళ్ళు ఫౌల్స్ అయితే చేశారు, దాంట్లో డౌటే లేదు. బట్ అలా అని వేరే వాళ్ళని పొగుడుతున్నాను అంటే, వేరే వాళ్ళు కూడా చాలామంది ఫౌల్స్ చేశారు, వీళ్ళది ఫౌల్స్ అంటే వాళ్ళు కూడా ఫౌల్స్ చేశారు, కానీ వాళ్ళు వీళ్ళలాగా టెంపర్ లూజ్ అవ్వలేదు, వర్డ్స్ లూజ్ అవ్వలేదు, నోటికి ఏది పడితే అది మాట్లాడలేదు, అండ్ ఇలా గ్రడ్జ్ క్యారీ చేస్తాను కర్మ అవి మాట్లాడలేదు. సో అది వీళ్ళు చేసిన తప్పు. అండ్ జాను బాను వాళ్ళది ఏంటంటే, ఒక్కొక్కసారి ఒక్కో మాట చెప్పడం నాకైతే నచ్చలేదు. అండ్ ఫస్ట్ వాళ్ళు అటాక్ చేసి వేరే వాళ్ళు అటాక్ చేశారని చెప్పడం, అండ్ డబుల్ గేమ్ ఆడడం, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పడం, అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లిప్ వేయడం నాకైతే నచ్చలేదు. ఇంతకీ మీరు నిన్న ఎపిసోడ్లో మీకు ఏది కరెక్ట్ అనిపించింది, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనిపించింది, ఇంతకీ శ్రీముఖి న్యాయంగానే ఉందా, శ్రీముఖి అన్బయాస్డ్గా ఉందా, శ్రీముఖి మిస్టేక్స్ అసలు అందరివి చూస్తుందా, కొంతమంది మిస్టేక్స్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తుంది, కొంతమంది మిస్టేక్స్ని ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు, ఇవి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నిన్నటి ఎపిసోడ్ మీద మీ రియాక్షన్ అంటూ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఎంగేజింగ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్.